నిన్న ఏదైతే 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగిందో, సింగ్నగర్కి సంబంధించిన వడ్డెర కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఆ సతీష్ కానీ ఏదైతే రాయి విసిరాడు అని చెప్పి నిందితుడిగా అనుమానిస్తూ ఈరోజున సిట్ ఎంక్వైరీ చేస్తుందో ఆ సతీష్కు సంబంధించి, అలాగే సతీష్తో పాటు తీసుకెళ్లిన కొందరు మైనర్లుగా తెలుస్తుంది, వాళ్ళకి సంబంధించి కానీ అసలు ఎలాంటి పిల్లలు వాళ్ళు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న వడ్డెర కాలనీకి సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, నిజంగా ఆ పిల్లలు అంతా అంటే రాయి వేసి కొట్టాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైనా నేర చరిత్ర, లేకపోతే ఏదైనా దాడులు చేయాలి అనే తరహా పిల్లలు అంటారా? అలాంటి పిల్లలు కారండి, వాళ్ళ ఆటపాయి పిల్లలే కానీ వాళ్ళు ఆయనకి రాయేసి కొట్టే అంత లేదు ఆ పిల్లల కాడ. పిల్లలు ఆడుకుంటా ఉంటారు కానీ రాళ్ళే. ఆయన ఎక్కడో పైన ఉన్నారు, ఆయనకి ఎలా కొడతారు వీళ్ళు పిల్లలు రాయేసి? మరి ఎవరు కొట్టారేమో అయితే మాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులోనూ అంటే ఆయన చూడటానికి వెళ్ళడానికి చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తారు. అందులోనూ పిల్లలు కాబట్టి, కొంత యువకులు కాబట్టి సరదాగా వెళ్ళి చూసి ఉండొచ్చు. కానీ ఏ అనుమానంతో వాళ్ళని తీసుకెళ్లారంటున్నారు? ఇక్కడ మీకు ఏమైనా చెప్పారమ్మా? అసలు ఎందుకు? మాకు అసలు ఏం తెలియదు. వాళ్ళు మేము పనులకు వెళ్ళిపోయాము, మరి వచ్చి తీసుకెళ్ళిపోయారంట పిల్లల్ని. వాళ్ళ అమ్మగారు లేకపోతే వాళ్ళ బంధువులు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏడుస్తున్నారు మా పిల్లలు. అవును, అన్నయ్యకి తీసుకెళ్లారు, మా పిల్లలకి ఏం తెలుసు ఇలాంటివి. ఏదో చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటా అల్లరి చేసి ఉంటారే కానీ ఇలా రాళ్ళేసి కొట్టేవాళ్ళు గారు పిల్లలు. ఆయన పైన ఉన్నాడు, బస్సు పైన. మేము అందరం వెళ్ళి అక్కడే ఉన్నాం, చూస్తానికి వెళ్ళాం. వెళ్ళారు కానీ కొట్టారంటే మేము నమ్మట్లేదు. ఇక్కడ వడ్డెర కాలనీ అనేపాటికి ఇక్కడ అందరూ కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటా కూలీ చేసుకునే నేపథ్యం ఉన్న వాళ్ళే కదా. అసలు అంత ఖాళీగా ఉండి లేకపోతే ఏదైనా అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు అంటారా? వాళ్ళు అల్లరి చిల్లర తిరిగే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా పనులకి వెళ్ళే వాళ్ళే. మాలో చిన్న పిల్లలు కూడా పనులు చేసుకుంటాం మేము. నలుగురు వెళ్తేనే కదా మాకు. మేము ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అందరూ వెళ్తాము. ఇప్పుడు 13 సంవత్సరాలు పనే చేస్తారు, వాళ్ళకి 14-15 ఉంటాయి, అంతకు మించి ఎక్కువ ఉండవు వాళ్ళకి. సీఎం జగన్మోహన్ రెడ్డిని కొట్టేంత సాహసం చేస్తారంటారా? చేయరండి, వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళు కొంత అమాయకులే అంటారు. అమాయకులే, పిల్లలు తెలియదు. మేము ఇక్కడే ఉంటాం కదా, మాకు ఈ గూడెంలో పిల్లలే వాళ్ళంతా. వాళ్ళు అలా చేయరు అనుకుంటున్నాం మేము. అసలు చేయరు కూడా. మేము వస్తారనుకుంటున్నాం. సరే, ఈ సింగ్నగర్ కాలనీకి సంబంధించి వడ్డెర కాలనీలో ఎవరిని కలిసినా కూడా మేము రోజు పనులు చేసుకునే వాళ్ళమేనయ్యా, మాకు రోజు పని లేకపోతే గడవదు అంటున్నారు. మరి అంతంత చిన్నపిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రిని గురి చూసి కొట్టేంత పరిస్థితులు ఉంటాయి? అంత ఇదిగా ఉండదు సార్, అంత గురి చూసి కొట్టేంత ఇది. ఇక్కడ పొద్దున్న తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతాం, సాయంత్రం 6:30, 4:30 అంటే టైం టు టైం వస్తుంటాం. వీళ్ళు చిన్న బడికి వెళ్ళటం, ఏదో ఒకటి చదువుకోవటం, ఈ పని లేని వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, చిన్న చితకా పనులు చూసుకుంటా. అంతేగాని ఏం లేదు సార్. అంతా గురి చూసి అంత కొట్టేంత వీళ్ళకేమన్నా క్రిమినల్ కాదు. అందులో వీళ్ళు మైనార్టీ తీరిన వాళ్ళు కాదు, అంత మేజర్. అది చదువుకుంటారు కాబట్టి మేము పనికి వెళ్ళిపోతాం. మాకు ఒక సీఎం గారు వస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆ సరదా ఉంటుంది, అందరం వెళ్ళి చూద్దాం, చేతులు ఊపుదాం, ఈ సరదా అయితే ఉంటుంది. కానీ నిజంగా ఒక రాయి దగ్గర పెట్టుకొని, అది కూడా ఒక మార్బుల్ రాయి దగ్గర పెట్టుకుని వెళ్ళి ఆయన కొట్టాలి. అదే జగన్ గారు ఇదే సందులోకి వచ్చారు ఓదార్పు యాత్రకి అప్పుల్లో. కానీ మాకు అట్లాంటివి తెలియదు సార్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి. కాకపోతే పిల్లలు కదా, మరి ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో, మరి ఆ కేసుకి ఎలాగా తిప్పుతారో ఏంటో తెలియదు మనకి. మేము అనుకుంటున్నాం, మేము ఒకటి సార్ మేము పని చేసుకునే వాళ్ళం, మాకు నాయకులతో పని ఎవరు లేరు. ఎవరైనా మనిషి చనిపోతే సానుభూతికి వచ్చి ఒక 2,000, 1,000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయే నాయకులే కానీ మమ్మల్ని ఆదుకునే నాయకులు ఎవరు లేరు. మేము మా గూడెం వరకు కలిసి ఉంటాం. ఈ రోజున ఎక్కడున్నారో ఆ పిల్లలు అని చెప్పి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతా వాళ్ళు ఆందోళన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అసలు నిజంగా ఆ పిల్లలు అలా చేస్తారంటారా? అట్లా చేసేవాళ్ళు కాదయ్యా, మేము గొడవలకి వెళ్ళే పిల్లలు కూడా లేదు. ఏంటంటే ఇక్కడ గాలికి కూర్చోవటమే కానీ గెద్దితే వెళ్ళిపోతారు, ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోతారు. యాత్ర ఆయన వచ్చిందంటే జరగాల్సింది ఎక్కడనో జరిగితే అవి వేసింది ఎగపల్ల. ఆ పిల్లగాడు వేసేది చూడలేదు, పక్కన ఉండోళ్ళు చూడలేదు. అంటే వస్తున్న వార్తలు ఏంటంటే 300 రూపాయలు ఇస్తా అన్నారు, 350 రూపాయలు ఎంత ఇస్తా అన్నారు, ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తా అన్నారు, మాకు మందు ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు, అందుకనే వేసానని అబ్బాయి చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తాయి. తాగోళ్ళు కాదు, పిల్లలు కాదు, తాగిపోతే వాళ్ళు కాదు, ఏం కాదు. కానీ కాబట్టి బీడుతారు చూడు, అది బీడుతారు.
అది బీర్చైనా కూడా మేము గద్దె ఎత్తనే ఉంటాం. పొద్దుగుకు లేనిగా కూర్చునేది, రయ్యంబోగు లేనిగా కూర్చుంటాం. 4ంటికి లేస్తాం, 5ంటికి దూటికాడి వెళ్ళిపోతుంటాం. ఎందుకమ్మా అంటే మరి ఈ కాలనీలోనే ఈ పిల్లలే చేశారు అని అంత పర్టికులర్గా పోనీ ఏమైనా ఆధారాలు చూపించారా? వీడియో కానీ ఏ ఆధార కొట్టారు అని ఆ వీడియో లేదా ఆధారు పోనీ పిల్లలు రాళ్ళు వేసినట్టుగా, పక్కమటి పిల్లలైనా కూడా రాళ్ళు వేసినట్టుగా, ఈ తీసివేసినట్టుగా కానొస్తుంది కదా. కాని రాలేదు, చేయలేదు. పిల్లల్ని తెల్లారి గట్ల వచ్చేది తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడుంది ఏంది తల్లిదండ్రులు ఎంత యాతన పడతారు. పోనీ అగపడ్డాక ఆ పిల్లల్ని జీపెట్టి మీరు ఏంటికి వేసారా, ఎందుకు చేసారా అని తల్లిదండ్రులైనా కూడా పోలీసు వాళ్ళైనా కూడా ఎంక్వైరీ తీసారా? ఎంక్వైరీ తీయలేదు. వాళ్ళు యాడేసింది కూడా జాడలేదు, ఏం లేదు. పొద్దున్న తీసుకెళ్ళి ఇద్దరికి తగులుద్దమ్మా, ఒక రాయి వేస్తే ఇద్దరికి రాయి వేస్తాను, అది కింద పడిద్ది కానీ తలిగి కింద పడిద్ది కానీ మళ్ళీ రెండో వాళ్ళకి పడిద్దండి. మరి అట్లా చేస్తాడు మరి జగను.